హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. సో ఇప్పుడు మనము మిరప తోటలో వచ్చేసి 54వ రోజు 54వ రోజు గాను మనం ఎరువుతో పాటుగా గ్రాన్యువల్స్ కూడా చల్లుకోవడం జరుగుతుంది. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గ్రాన్యువల్స్ సంబంధించి మనం పర్టికులర్గా మిరప తోటలో వేసేది గ్రాన్యువల్స్ ఎందుకంటే మంచి గ్రోత్ రావడానికి, నెక్స్ట్ కాప్ సెట్ కావడానికి. అందుకే దానికి వచ్చేసి ఒక్కొక్క గ్రాన్యువల్స్ వచ్చేసి చాలా రేట్లు ఉంటాయండి. 1700, 800, 1700 అండ్ నెక్స్ట్ 2000 వరకు కూడా ఉంటాయి గ్రాన్యువల్స్ అనేది. సో అంత కాస్ట్లీ లేకుండా మనం తక్కువ ఖర్చులోనే కోరమండల్ వారి 20-20-0-13 నెక్స్ట్ మనము బయోస్పార్క్ అండి, ఇది పసురా కంపెనీది. చాలా అంటే చాలా రేట్ తక్కువ ఉంటుంది. లీటర్ బాటిల్ తీసుకున్నాను ఎకరాంగాను. సో దీన్ని ఓపెన్ చేసుకొని మనం తెచ్చుకున్నటువంటి 20-0-13లోకి తగిన మోతాదు కౌంట్ చేసుకొని మనం తెచ్చుకున్న ఫర్టిలైజర్లోకి కలుపుకొని మొత్తం కలిసేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం సాళ్ళ వారీగా మందు చల్లుకోవాల్సింది ఉంటుందండి. ఈ విధంగా మందు చల్లుకున్నాక ఏమవుతుందంటే మొక్క అనేది ఇందులో వచ్చేసి మనకి బాటిల్లో అమినో యాసిడ్స్ ఉంటాయి మంచిగా. సో ఫ్లవరింగ్ సంబంధించి బాగుంటుంది, గ్రోతింగ్ సంబంధించి బాగుంటుంది. మనకి గ్రాన్యువల్ వేసుకునేదే దానికోసం. సో కాబట్టి దీనివల్ల కూడా అంతే యూజ్ అవుతుంది. అందుకే తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. రైతు మిత్రులు గమనించగలరు. సో ఈ విధంగా మనము సాలుకి ఎంత అయితే సరిపడుతుందో అంత క్వాంటిటీ మందు కలుపుకొని మనం తెచ్చుకున్నటువంటి గ్రోమర్ వారి 20-20-0-13లోకి కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకొని మొత్తం మందు కలిసేలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మన సాలలో పోసుకోవడం ద్వారా 1 వారంలోనే మంచి రిజల్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ.